హలో అండి. మీరు ఎప్పుడైనా పనస తొనలతో చారు పెట్టుకున్నారా? రసం మీకు తెలియకపోతే నేను చెప్తాను, తెలియని వాళ్ళకి మాత్రం రండి ఒకసారి. ఇలాగా స్టవ్ వెలిగించి పోపు వేయించుకోవాలండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇది ఇంగువ ఇలా తాలింపు వేసుకోవాలండి. ఈ రసానికి మామూలుగానే చింతపండు పులుపు, కొద్ది బెల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఈ పనస్తొనలు, ఈ రసానికి కావాల్సిన పనస్తొనలు. తాలింపు ఇలా వేగుతుంది కదండి, ఇందులో కొంత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. తాలింపు అంతా వేగిపోయింది. దీనికి ఈ చింతపండు, మనం చారుకు పెట్టుకున్నట్లు చింతపండు పులుపు ఇలా సన్నపలసగా తీసుకోవాలి. దీనికి సరిపోయి పసుపు, కొంచెం బెల్లం, మనకు కావాల్సినంత పులుపుకి ఈ గిన్నె నిండా వేసుకోవచ్చు. దీనికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ టైంలోనే మరగాలి కనుక పనస తొనలు వేసుకోవాలి. ఇది మంచిగా కలియబెట్టుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని కలియబెట్టుకోవాలి. ఇది బాగా మరగాలండి. మనం వేసిన పనస తొనలు, ఈ కరివేపాకు రసం అంతా కూడా బాగా తెరలాలి. మన దగ్గర ఉంటే కొంచెం ఇలా రసం పొడి, ఇదివరకు నేను తయారు చేసింది మన ఛానల్లో పెట్టానండి, అది కూడా 1 స్పూన్ వేసుకోండి. కొద్దిగా తెరలేక ఇలా రసం మొత్తం ఇలా మరగాలండి. మరిగినప్పుడు ఈ పనస్తొనలు మొత్తం కూడా చక్కగా ఉడికిపోతాయి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కంపల్సరీ బెల్లం వేసుకుంటాం. గోదావరి ప్రాంతం వాళ్ళు ఎక్కువగా పనస్తొనల చారు లేదా పనస పెచ్చులు తీస్తాం చూడండి, తొనలు వెనకాల ఉంటాయి, ఏసుల్లో ఉంటాయి. ఆ పెచ్చులను కూడా కట్ చేసి వేసుకుంటారు. పనస్తొనలే వేయక్కలేదు, అవి కూడా వేసుకుంటారు. ఇదైతే పనస్తొనలతో గుమగుమలాడిపోతూ ఇలా తెరులుతున్నప్పుడు, ఇలా మరుగుతున్నప్పుడు చారు మంచి సువాసన వేస్తూ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఈ రెసిపీ పెట్టానండి. మా ఈ రసం రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.